తెలంగాణలో నిరుద్యోగులు కాలేజీలు పెట్టుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు చెల్లించాలని తెలిపారు. లేకపోతే సగానికి పైగా కాలేజీలు మూతపడతాయన్నారు. ఇవాళ అనేక మంది జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు అనేక మంది నిరుద్యోగులు పెట్టుకునే అధ్యక్షులు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండే పీజీ చదువుకొని, డిగ్రీ చదువుకొని, పోస్ట్ డాక్టరేట్ చదివి అదేవిధంగా పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా పెట్టుకున్నాయి. వాళ్ళు కిరాయికి తీసుకున్న కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేకపోతున్నారు, రెంట్ కట్టలేకపోతున్నారు, పిల్లలకు వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ ఫీజు కూడా కట్టలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికున్న 8,000 కోట్ల బకాయిల్లో దఫాలుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే విధంగా ఉన్నట్లయితే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ సగం పైన ఈ సంవత్సరమే క్లోజ్ అవుతాయి. వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు కల్పించుకొని మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించి ఇవాళ మన తెలంగాణలో వాళ్ళ యొక్క కాలేజీలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరికి పోటీ కాదు.